గురువారం సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం చందుపట్ల బి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పాఠశాలలోని స్టాఫ్ రూమ్ను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం చందుపట్ల బి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పాఠశాలలోని స్టాఫ్ రూమ్ను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను సందర్శించారు. 10వ తరగతి గదిలో జరుగుతున్న తెలుగు క్లాస్ని సందర్శించి విద్యార్థులతో కొత్త పాట అనే 4వ పాఠాన్ని దివ్యశ్రీ నవీన్ చేత చదివించారు. అనంతరం విద్యార్థులు రాసిన నోట్ పుస్తకాలను వారి చేతి రాతను పరిశీలించి పరీక్షలలో హ్యాండ్ రైటింగ్ మంచిగా వ్రాసేలా చూసుకోవాలని సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలకు ఇంకా 30 రోజులు మాత్రమే ఉన్నందున బాగా కష్టపడి చదవాలని, మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాలకి మంచి పేరు తేవాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష వ్రాసే విధానాన్ని ప్రతి విద్యార్థులకు తెలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు జరగకపోవడంపై ప్రధాన ఉపాధ్యాయుడు బి శ్రీనివాస్ని సంబంధిత ఇంజనీరింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులలో పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని ఆదేశించారు. తదుపరి స్టోర్ రూమ్ని, మెనూ రిజిస్టర్, హాజరు పట్టికను పరిశీలించారు. పిల్లల కొరకు తయారు చేసిన మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. సోమ, బుధ, శుక్రవారాలలో గుడ్లు పెడుతున్నారా అని అడిగి మెనూ ప్రకారం రోజువారీ కూరలు చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.